కార్తె వచ్చేసింది. చేపలు, రొయ్యలు తినేందుకు తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ ప్రియులు సిద్ధమయ్యారు. ఓవైపు హైదరాబాద్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తుండగా, మరోవైపు ఆంధ్రాలో ఆక్వా రంగానికి పుట్టినిల్లైన పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు భారీ విందుకు అంతా సిద్ధం చేశారు. అనేక రకాల చేపలు, రొయ్యల కూరలతో పాలకొల్లు ఆక్వా రైతులు ఉచిత భోజనాలు పెట్టుకున్నారు. అసలు మృగశిర కార్తె వచ్చిందంటే చేపలు, రొయ్యలని ఎందుకు తినాలి? ఈ ఆనవాయితీ వెనుకున్న సైన్స్ ఏంటి? ఈ సీజన్ కి ఫిష్ కి ఉన్న లింక్ ఏంటి? ఏపీ అయినా తెలంగాణ అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె అంటే ముందుగా గుర్తొచ్చేది చేపలే. ఈ ఒక్కరోజు నాన్ వెజ్ ప్రియులంతా మిగతావన్నీ పక్కన పెట్టేసి చేపలు, రొయ్యలు తినడం పక్కా. అందుకే మృగశిర కార్తె వస్తే చాలు చేపలు, రొయ్యలు కర్రీగానో, పులుసుగానో, ఫ్రైగానో ప్లేట్లోకి రావాల్సింది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ సోమవారం నుంచే మృగశిర కార్తె ప్రారంభమవుతోంది. ఈ రోజున చేపలు, రొయ్యలు తినడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మృగశిర కార్తెను ముంగిట చలి అంటారు పెద్దలు. అంటే ఈ రోజు నుంచే వాతావరణం అకస్మాత్తుగా చల్లబడడం మొదలవుతుంది. అంటే వర్షాకాలం మొదలైందని చెప్పడానికి ఇది సింబాలిక్ డే. ఇప్పటిదాకా వేసవిలో మన శరీరం విపరీతమైన వేడికి గురై ఉంటుంది. కానీ మృగశిర కార్తె నుంచి వాతావరణంలో వచ్చే మార్పులతో శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి జలుబు, దగ్గు, ఉబ్బసం, కీళ్ల నొప్పుల లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కాలంలోనే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుంది. అందువల్లే మన పూర్వీకులు మృగశిర కార్తె రోజున చేపలు, రొయ్యలు తినే సాంప్రదాయాన్ని పెట్టారు. చేపలు, రొయ్యలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయి. ప్రధానంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్నవారికి మృగశిర రోజున చేపలు తినడం వల్ల ఎంతో రిలీఫ్ దొరుకుతుందని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో చేపలు, రొయ్యలు తినడం వల్ల పెరిగే పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మృగశిర కార్తె రోజునే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆక్వా రైతులు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు వేదికగా పేదల కోసం భారీ విందు ఏర్పాటు చేశారు. మార్కెట్లో చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో మృగశిర కార్తె రోజున పేదవాడు చేపల కూర తినకుండా ఉండొద్దనే సంకల్పంతో రకరకాల చేపల కూరలు, ఫ్రైలతో పాటు గోదావరి స్పెషల్ రొయ్యల ఇగురుతో కూడిన కమ్మని భోజనాన్ని ఉచితంగా వడ్డించనున్నారు. మరి అందరూ కూడా ప్రతి ఇంటికి కేజీ రొయ్యలు, కేజీ చేపలు కొనుక్కోవాలని ఏదైతే మా సంఘం తరపు పిలుపునిచ్చామో అలాగా కొనుక్కోలేక ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికి మా సంఘం తరపున పాలకొల్లులో గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి రామారెడ్డి గారి సారథ్యంలో అక్కడ ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. రొయ్యలు, గోంగూర కూర, చేపల పులుసుతో ఆ రోజు 11 గంటల కాడి నుంచి పేద పేదలకి అక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం ఏంటంటే మృగశిర కార్తె ప్రవేశించేటప్పుడు ఈ చేప, రొయ్య తినడం అనేది ఈ ఒక పూర్వం ఆచారంగా ఉండేది. అందులో ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయని ఆ ఉద్దేశంతో పూర్వం పెద్దలే దాన్ని పెట్టారు. ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము ఆక్వా రైతు సంఘం తరఫున చేపట్టడం జరిగింది. ఆ రోజుని చేపల పులుసు, గోంగూర పచ్చిరొయ్యలతోటి పేదలందరికీ కూడా ఎవరైతే కొనుక్కోలేని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గాంధీ బొమ్మ సెంటర్లో మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నోటి రుచి కోసమే కాదు, రాబోయే వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మృగశిర కార్తె రోజున చేపలు, రొయ్యలు తినడం ఎంతో అవసరం. మన పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కోణం, ఆరోగ్య రహస్యం దాగున్నాయని చెప్పడానికి మృగశిర కార్తె బెస్ట్ ఎగ్జాంపుల్.